హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మేము ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇంకా జూడియోకి పోదాము. అట్లనే మా ఇంటి దగ్గర ఈదమ్మ గుడి కొత్తగా కట్టిరు. ఆడ బాగా జాతరలాగా అవుతుంది. బోనాలు తీస్తున్నారు. ఒక 3 days నుంచి ఉత్సవాలు అనేటివి జరుగుతున్నాయి. ఇంకా మేము పోలేదు, చూడలేదు. ఇంకా బయటికి వెళ్తున్నాం కదా, అట్లనే గుడి దగ్గరికి పోయి చూసుకుంటా, బయట నుంచి అయినా గుడి చూసుకుంటూ పోదామని బయలుదేరినాము. ఇంకా గుడి దగ్గర అయితే బైకులు ఏం పోకుండా కట్టెలు అడ్డం పెట్టేసారు. ఇక రిటర్న్ అయితే వచ్చేసినాం. చూస్తారు కదా ఎంతమంది, అసలు 3-4 రోజుల నుంచి రోజు పొద్దంతా బోనాలు తీస్తూనే ఉన్నారు. ఇంకా ఈరోజు అమ్మవారిది ఊరేగింపు ఉంటుందని ఇంకా మార్కెట్ కూడా, అంటే సండే మా దగ్గర మార్కెట్ చాలా పెద్దగా, ఒక 2-3 కిలోమీటర్ల అంతా ఉంటుంది అనమాట. ఇంకా మార్కెట్ అసలు పెట్టొద్దు అనేసి ముందే అనౌన్స్మెంట్ చేసిరు. కానీ కొంతమంది పెట్టారు, అంటే రోడ్డు మీద కాకుండా రోడ్డుకు చాలా దూరంగా, అంటే రోడ్డు మధ్యలో కాకుండా కొంతమంది అయితే పెట్టేసిర్రు. అయినా ఇంకా మొత్తం మార్కెటే లేకపోతే కష్టం కదా. ఇంకా తర్వాత మేమైతే ఇంకా జూడియోకి వచ్చేసినాము. మా షాపింగ్ ఏమో కానీ నేనైతే మా కన్నయ్యతో ఉరుకోవడమే సరిపోయింది. ఆడికి వచ్చిన తర్వాత చూడండి అసలు ఎట్లా ఉరుకుతున్నాడు వాడు. నేను ఏదో కొందాము, అది తీసుకుందాం అనేసిపోతే వాడు అసలు ఏది కొననీయలేదు. వాడితో ఉరకడము, వాడు ఇంకా జనాలు ఉన్నారు, అసలు జనాలల్లో కనిపిస్తలేడు. వాడిని వెతకడమే సరిపోయింది. ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నాడు బట్టలు, నాకు ఇది కావాలి అది కావాలని ఏదేదో తీసుకొని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఆడికి పోదాంపా, ఈడికి పోదాంపా అని అంటాడు, చెప్పులు తీసుకుందాం అంటాడు. ఇంకా మా పాప అయితే ఇక్కడ ఇంకా ప్యాంట్లు టీషర్ట్లు చూస్తుంది. కానీ ఆమెకు అట్లా నచ్చవు ప్యాంట్లు టీషర్ట్లు ఏమైనా. ఆమెకి లంగా ఓణీలు, లంగా జాకెట్లు, ఫ్రాకులు అంటేనే ఇష్టం. ఇప్పుడు ఆడ కూడా అదే అడుగుతుంది, అమ్మ నాకు ఫ్రాకులు కావాలి, ఫ్రాకులు ఏమి ఉంటాయి చూపియవా అని. ఫ్రాకులు ఉండవు నీ సైజులు ఏవి ఈడ, ఇవే తీసుకోనంటే సరే నాకు వద్దులేనే చూకుంది. ఇంకా మా కన్నయ్యనైతే మొత్తం అస్సలు వాడికి కాళ్ళు నొయ్యవు, ఏమి నొయ్యదు, అంతగానో మురుకులాడతాడు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. అమ్మ నాకు ఇది నచ్చింది, ఇది తీసుకో, ఇది ఇట్లుంది అది అట్లుంది అనేసి ఇంకా జోలు చెప్తా ఉన్నాడు. అసలు వీడిని తీసుకొని అనవసరంగా పోయినాము. అదే ఇంట్లో ఉంటే కొద్దిసేపు అన్నా కూర్చొని టీవీ అన్నా చూస్తుండే, ఫోన్ అన్నా చూస్తుండే, కొద్దిసేపు ఒరగనన్నా ఒరుగుతుండే అనిపించింది. వీడు అంతగానో మురుకులాడిపించిండు అనమాట. ఇంకా దాంతోపాటు ఇంకా స్పెట్స్ తీసుకొని అవి మొత్తం ఇరగొట్టేసిండు. అవి ఎట్లనో అట్లా సెట్ చేసి మళ్ళీ అక్కడనే పెట్టేసిన. ఇంకా మా ఆయన కూడా ఏం షాపింగ్ చేయలేదు, అసలు మేము ఎవ్వరం ఏం చేయకుండా అవి ఇరగొట్టగానే ఇంకా అవి సెట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసి, వీడు ఆడపిల్లల్లాగా ఏమైనా పర్ఫ్యూమ్లు వెతుకుతాడు, లిప్స్టిక్లు వెతుకుతాడు, అన్నీ వెతికి ఇంకా అక్క ఇది తీసుకో, అది తీసుకో, ఇది నీకే, నేనే తీసుకొచ్చిన అని చెప్తాడు. వీడికి వచ్చిన తర్వాత మా పాప ఒక లిప్స్టిక్ అయితే చూసింది. కానీ ఇంక అమ్మ వద్దులే అమ్మ, ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడనే పెట్టేసింది. అయినా మేము జూడియోకి పోయి 1 month కూడా అవుతలేదు అనమాట. ఏదో మా ఆయన ఇంతకుముందు టీషర్ట్లు తీసుకున్నాడు, అవే మోడల్ మళ్ళీ తీసుకుందాం అనేసి అయితే పోయినాము. ఇంకా మా ఊడు చేసిన ఘనకార్యానికి రిటర్న్ అయినాము. రిటర్న్లో ఇంకా నాచారం కాడ ఇక్కడ వడపావు చాలా ఫేమస్ అనమాట. చూస్తారు కదా అసలు ఎంతమంది ఉంటారంటే, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. వడపావు, పావు బాజీ, పానీపూరి అన్నీ చాలా ఫేమస్ అనమాట. ఇంకా మా కన్నయ్య అయితే స్వీట్ పానీపూరి, అంటే మా పాప స్వీట్ పానీపూరి తింటుండే, మా కన్నయ్యకి నచ్చదు, అందుకే ఏదో ఒక్కటి ఇచ్చింది అట్లా. ఇంకా వాడు ఒక్క స్వీట్ పానీపూరి తిని మళ్ళీ నార్మల్గా పానీపూరి తిన్నాడు. ఇంకా మా పాప అయితే ఇది తిన్న తర్వాత ఇంకా ఆమె కూడా నార్మల్ పానీపూరి తిన్నది. ఇంటి దగ్గర అన్నం తినమంటే అసలు తినిపించినా కూడా ఎంత సతాయించి కనీసం 1 గంట సేపు చేస్తారు ఇద్దరు కలిసి. బతిమలాడాలి, అసలు భయపట్టియాలి, ఎన్ని చేయాలి. కానీ ఇట్లా చూడండి, బయట అయితే ఎంత బాగా తింటారు. బయట ఫుడ్డే నచ్చుతుంది. మళ్ళీ ఇవన్నీ ఇంట్లో చేస్తే కూడా నచ్చవు వాళ్ళకి, బయట అయితేనే బాగుంటుంది ఆ మురికిది. ఇంకా తర్వాత నాకు కూడా మా ఆయన వడపావు తీసుకొచ్చి అయితే ఇచ్చేసిండు. ఇంకా మా ఆయన మాత్రం ఏం తినలేదు, నేను మా పిల్లలు తిన్నాము. మా పాప తిన్నది నార్మల్ పానీపూరి కోసానికి. ఇక్కడ రష్ ఎక్కువ ఉందనేసి ఖాళీగా కూర్చుంది. మా వాడు తింటూ ఉన్నాడు. ఇక్కడ నేనైతే వడపావు తింటున్నా. అసలు వడపావు తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది. అసలు నైట్ అన్నం కూడా తినలేదు ఇంకా ఆ రోజు. చూస్తారు కదా మా తుంటరోడు ఎట్లా తింటున్నాడో. వాడు కొంచెం కావాలమ్మా అని అన్నాడు, కాకపోతే వాడికి అవన్నీ నచ్చవు. ఏదో అనుకొని అడిగిండు, అన్నీ ఉండేసరికి తినలేదు ఇంకా.